హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్ 206 ఎపిసోడ్ యార్. కొంచెం కొంచెం కొరుక్కి తింటాలే నిన్ను' అంటూ భుజాల మీద చేతులాంచి, అమ్మకు కాల్ చేసి ఏం చెబుతావే? మీ అబ్బాయి బట్టలు వేసుకోడంట అత్తమ్మ అని చెబుతావా అని కళ్ళెగరేశాడు. అబ్బా! అలా ఎందుకు చెబుతా? నన్ను 2 లెంపకాయలు పీకావని చెబుతా. అప్పుడు నీకు మామయ్య చేతిలో జింతాక జింతాకే అని నవ్వింది. ముదురు అని ఇద్దరి తలలు ఢీకొట్టి, పద బాత్ చేయించు అని చేయి పట్టుకున్నాడు. పోవోయ్! మనకు అట్టాంటి పనులు రావు. ఎవడి ఒళ్ళు వాడు తోముకోవాలబ్బా అని మూతి తిప్పింది. అంటే నా ఒళ్ళు తోమనంటావు? యెస్ అంట అని గీరగా చెప్పింది. సరే ఎప్పుడు ఎలా తోమించుకోవాలో నాకు బాగా తెలుసు. డ్రెస్ తీ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. చిన్నగా నవ్వుకుంటూ బ్యాగ్ నుండి ఇద్దరి వేర్స్ తీసి బెడ్ మీద పెట్టి చుట్టూ చూస్తూ, ఇంత హంగామా అవసరమా? మనసులు కలిసిన వాళ్ళ ప్రేమ పంచుకోవడానికి ఇవి అవసరం లేదు అంటూ పెదవి విరిచింది మోక్ష. నువ్వు ఫస్ట్ స్నానం చెయ్యి నాయనా అని బెడ్ వారన కూర్చుని మల్లెల్ని చేత్తో పాముతూ, ఫస్ట్ నైట్ అంటే పువ్వులు, పళ్ళు ఉండాలా అన్నాడు. అరవింద్ ప్రశ్నకు తెల్లమొహం వేసింది పిల్ల. ఇవి ఉంటేనే ఫస్ట్ నైట్ చేసుకోవాలా? మూడొస్తుందా? అని మళ్ళీ రెట్టించాడు. అంటే అది ఆచారం కదా అని నసిగింది. నాకైతే పువ్వులు, డెకరేషన్ కంటే మన మనసులో ఒకరి మీద ఒకరు స్వచ్ఛమైన ప్రేమ ఉండాలంటాను. నిన్ను ప్యూర్‌గా లవ్ చేస్తున్నా. సో, నాకు వీటి అవసరం లేదు మరి. నీకు అన్నాడు. బిక్కమొహం పెట్టింది నయన పాప. కన్‌ఫ్యూజ్ అవ్వకు బేబీ. జస్ట్ నా ఒపీనియన్ చెప్పానంతే. గో అన్నాడు. మీకు నచ్చకపోతే తీసేస్తా అరవింద్ అని మెల్లగా చెప్పింది. నో నో చేసింది వేస్ట్ చేయడం ఎందుకు వాడేద్దాం అని చిలిపిగా చూశాడు. నయన బొగ్గల్లో మందారాలు విరిచాయి సిగ్గుతో. అందంగా నవ్వేస్తూ ఇలాగే సిగ్గుపడుతూ ఉంటే వైట్ శారీ వేస్ట్ అవుతుంది. మరి చూసుకో అంటూ కవ్వించాడు. డ్రెస్ తీసుకుని పరుగున వాష్‌రూమ్‌కి వెళ్ళింది నయన. పకపకా నవ్వేస్తూ బెడ్ పక్కనే వెనక్కి చేతులాంచి, తల పైకెత్తి సీలింగ్ కేసి చూస్తూ, ఎక్కడ మొదలైన జీవితం ఎక్కడ చేరింది? కనీసం కల్లోకి కూడా తెలవని లైఫ్‌ని ఈరోజు తను అనుభవిస్తున్నాడు. ప్రజ్ఞతో పెళ్లాగిపోవడం, యశ్వంత్ చేతిని తీయించడం, జాబ్ పోవడం అన్నీ కూడా ఒక రీల్‌లా కళ్ళ ముందు కదలాడాయి. నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వశిష్ట. యువర్ బెస్ట్ బెడ్డీ అని కృతజ్ఞతగా అన్నాడు అరవింద్. తెల్లటి పాలనురుగు లాంటి మెత్తటి ఫ్యాబ్రిక్ శారీ మీద చిన్న రెడ్ రోజ్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ చేశారు. పువ్వు రంగు రవిక వేశారు. మెడలో ముత్యాలతో చేసిన చోకర్స్, చెవులకు పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టి, జడలో 2 మూరల మల్లెలు తురిమి రతీదేవికి పోటీ ఇచ్చారు ఇద్దరు పడతలు. తెల్లటి పంచెలు కట్టి తారకలు నేలే నెలరాజులా ఉన్నారు ఇద్దరు. అసలైన సిగ్గు అప్పుడు ముంచుకొచ్చింది మోక్షకు. అరవింద్ చూపులకు ముడుచుకున్న మొగ్గయింది నయన. చెయ్యి పుచ్చుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్లారు ఇద్దరిని. హహ! ఎంత క్యూట్‌గా ఉన్నావే డెవిల్ ఉమ్మా అంటూ కిస్ చేసి, ఇదిగో ఇది తిను అని యాపిల్ ఇస్తూ, నాతో యుద్ధం చేయాలంటే బలం, ఓపిక కావాలి కదే అంటూ కవ్వించాడు భరత్. చెక్కిళ్ళు సింధూర రంగులో మారగా భరత్ మెడవంపులో మొహం దాచేసింది మోక్ష. ఓయ్! నీలో నాకు తెలియని రహస్యాలేమీ లేవే సిగ్గు నటించకు అని బెడ్ మీదకి చేర్చాడు. బెడ్ మీదకు తీసుకొచ్చి, మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. చిలక చుట్టూ అన్నాడు అరవింద్. క్యూట్‌గా తలూపి బెడ్ మధ్యలో బసికి కూర్చుని, తమలపాకుల చిలక చుట్టింది నయన. తనని ఒడిలో కూర్చోబెట్టుకుని, తెల్లగా పొడవుగా ఉన్న వేళకు పచ్చని చిలకలు ముద్దుగా ఉండి చిరుముద్దులు అద్ది, ఆమె కళ్ళలోకి డీప్‌గా చూస్తూ వేలుని అందుకున్నాడు అరవింద్. అతని సూదంటి చూపుల్లోకి హృదిలో గుబులు రేగి తన సోగకాళ్ళని కిందకి వాల్చేసింది. గడ్డం కింద వేలు పెట్టి, తల ఎత్తి ఇటు చూడరా అంటూ హస్కీ వాయిస్‌తో అన్నాడు. తల ఎత్తి మొహం మీద చెయ్యి అడ్డం పెట్టుకుంది. చెయ్యి తీసి తన నోటిలో ఉన్న చిలకని ఆమె నోటికందించాడు. అందంగా కులుక్కుంది. ఆవ్! ఏం కులికావు చిలకలంటూ ఒక్కో చిలక్కొక్కో ముద్దందిస్తూ ప్రణయానికి శ్రీకారం చుట్టాడు అరవింద్. ఎర్రగా పండిన నాలుక చివర బయటికి తీసి చూపిస్తూ అటు ఇటు ఆడించింది అల్లరిగా నయన. విష్ణుమూర్తి పోజులో పడుకుని చెప్పవే ఎలా స్టార్ట్ చేయాలి? ఓనమాల నుండా? లేక గుండంతాల నుండా? అంటూ టీజింగ్ వాయిస్‌తో అడిగాడు భరత్. చిరుదెబ్బ వేసి సిగ్గులేదు పోలీసోడా నీకు అంది. సుఖ సంసారంలో సుఖాల తీరం చేరాలంటే సిగ్గులు, బొగ్గులు పనికిరావే అమ్మాయి అని ఎర్రగా రోజుపెటలంత స్మూత్‌గా ఉన్న పెదవిని వేళ్ళతో లాగాడు. అందంగా నవ్వేస్తూ మాటల్లో జాదు నువ్వు అని ముక్కులాగా అంది మోక్ష. చేతల్లో కూడా జాదూనే చూపించనా? అని పిచ్చ రొమాంటిక్‌గా చూశాడు. భరత్ మెడ చుట్టూ చేతులు లతలల్లి దగ్గరగా పదుముకుంది. చెవిలో గుసగుసలాడుతూ పెదవితో చెవితమ్మి లాగి లైట్స్ ఆఫ్ చేసి సీలింగ్ లైట్స్ వేశాడు. అవి తీసేయి అంది సిగ్గుపడుతూ. ఉండని మనిద్దరం వేరు కాదే ఒకటే అంటూ సన్నగా ముద్దులు పెడుతూ తన పెదవుల ప్రణయానికి అడ్డం వచ్చే
వలువల్ని వేరు చేస్తూ ముద్దుల ముద్రలు వేశాడు. చెంపల మీద చేతులతో నిమురుతూ మత్తుగా చూసింది మోక్ష. మీదకు చేరి మునిపంటితో బ్లౌజ్ హూక్స్ తొలగించాడు భరత్. హిమగిరి సోయగాలు కళ్ళకు కనువిందు చేస్తూ మెరుస్తుండగా ఆర్తిగా వాటిని అందుకుని ముద్దులు పెడుతూ నాలుకతో లిక్ చేస్తాడు. తలని పట్టుకుని తన ఎదకేసి బలంగా అదుముకుంది. ఓపలేని తీయని బాధ తనువంతా రేగి. ముద్దులు పెడుతూ చిరుగాట్లు పెట్టి బంగారం అంటూ హస్కీ వాయిస్‌తో పిలుస్తూ మొహాన్ని ఎద ఎత్తుల మీద రుద్దాడు. హమ్మింగ్ వాయిస్‌తో హేయ్ అంటూ మత్తుగా పిలిచింది. చేత్తో మేనుని తడుముతూ వీణని మీటినట్లు ఆమె మేనుని మీటాడు. కిందకి దిగి నూబెల్ చుట్టూ ముద్దులు పెడుతూ, నాలుకతో నాభిలోతుని కొలుస్తూ, అరవిచ్చిన కుంకుమ పువ్వులో ఉన్న నాభి మీద ముద్దుల ముద్రలు వేసి, సన్నని నెలవంకలాంటి నడుముని మీటుతూ, చిరుముద్దులు అద్దుతూ, మృదువుగా స్పృశించి చిరుగాట్లు పెట్టాడు. తియ్యని రాగాలు వెలువడ్డాయి ఆమె నోటి వెంట. హబీ అంటూ ఊపిరి భారంగా వదులుతూ పిలిచింది. ఆ పిలుపుకి తన్మయత్వానికి లోనై మరింత ముద్దలుతూ పెడుతూ అంగాంగార్చన చేస్తూ పైకి చేరి నుదుటిన గాఢంగా కిస్ చేసి మరింత చిరుముద్దులద్దాడు. భరత్ మీదకు చేరి మోమంతా ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఇద్దరి పెదవులు జత చేసింది. నిచ్చెలి అందించే అమృతాన్ని ఇష్టంగా అందుకుంటూ గాఢంగా పెనవేశాడు. మూనింగ్ సౌండ్ ఇస్తూ ఇష్టసకుడు అందించే రసామృతాన్ని అందుకుంది. ఇద్దరి శ్వాసలు పెనవేసి తన శ్వాసని ఆమె శ్వాసలో కలిపాడు. ముద్దులు కోలాటం సాగించి వాపలేని తీపి బాధ లేక పెదవిని బయట చేశాడు అంటూ సౌండ్ ఇచ్చింది. నెమ్మదిగా వదిలి బ్లడ్ చిమ్ముతుండగా తన పెదవులతో నెమ్మదిగా లిక్ చేసి నవ్వాడు. వేలితో పెదవిని ఒత్తుకుని అందంగా నవ్వేస్తూ హత్తుకుంది. కంఠం మీద మెడ మీద ముద్దులు పెడుతూ సృష్టి కార్యానికి సిద్ధపడ్డాడు. నెమ్మదిగా ఆమెలో కలుస్తూ చెవిలో గుసగుసలాడాడు. తన చేతి గోడని భరత్ వీపులోకి దింపేస్తూ తీయని బాధని పెదవంచున దాచి కనుల చివరి నుండి కన్నీరు విడిచింది. బుగ్గలతో కన్నీరుని తుడుస్తూ పెదవులను జతచేశాడు. సన్నగా సుఖం యొక్క మాధుర్యాన్ని గ్రహించి అతడిలో మమేకం అయ్యింది. ప్రకృతి పురుషుడు కలయిక సృష్టి ధర్మాన్ని పాటిస్తూ తన ప్రేమను కురిపించాడు. ఆమె మోములో కదలాడే భావాలను చూస్తూ తనకు నచ్చే విధంగా ఎక్కువ కష్టపెట్టకుండా ఐక్యం అవుతూ మల్లె చెండులా ఉన్న ఆమె దేహాన్ని లాలిస్తూ పాలించాడు. పందిరిని అల్లే మల్లె తీగలు అల్లుకుపోయింది అతన్ని. వలపులు సరాగాలు పలికిస్తూ ప్రణయపు జురిని అందిస్తూ మదనుడికే సవాల్ విసిరాడు భరత్. తియ్యని ముద్దులు పెడుతూ మత్తుగా మూలిగింది. నచ్చిందా నీ మొగుడు స్టామినా అంటూ అల్లరి చేశాడు. అందమైన దరహాసం చిందిస్తూ నాకు తెలుసు తమరి స్టామినా అంది. థ్యాంక్సే పిల్ల అంటూ శృంగార సాగర మదనాన్ని సాగించి వలపుల తీరం చేరాడు. వేడి ఊపిరీలు బలమైన నిట్టూర్పులతో ఆ రూమంతా వేడెక్కిపోయింది. మంచం మీద మల్లెలు మత్తుగా మూలిగాయి. ఇద్దరిలో అంతులేని తృప్తి. వలచిన సఖ్యతో శృంగారం ఎంత తృప్తినిస్తుందో తెలిసింది భరత్‌కి. అతని ఎదలో గువ్వలా ఒదిగిపోయి హార్ట్ మీద కిస్ చేసింది మోక్ష. ఆవ్! ఏం కులుకావు చిలకలా అంటూ ఒక్కో చిలక్కి ఒక్కో ముద్దు అందిస్తూ ప్రణయానికి శ్రీకారం చుట్టాడు అరవింద్. ఎర్రగా పండిన నాలుక చివర బయటికి తీసి చూపిస్తూ అటు ఇటు ఆడించింది అల్లరిగా నయన. నాలుక చివర ఉన్న ఆకుని తన నాలుకతో అందుకున్నాడు అరవింద్. అతడి చర్యకి ఆమె ఎద సవ్వడి హెచ్చించింది. సోగకళ్ళని కిందకి వాల్చేసింది. మెల్లగా బెడ్ మీదకు చేర్చి పెదవుల మీద పెక్కిచ్చి నా హ్యాండ్ వల్ల నీకేమైనా ప్రాబ్లమ్ లేదు కదా నాయనా అని మెల్లగా అడిగాడు. నాకు మీరు ఇంపార్టెంట్ అరవింద్ అంటూ చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ మెచ్యూరిటీ లేని ఆలోచనతో నేను చాలా మిస్టేక్స్ చేశాను. ప్రేమ విలువ మా బావ వల్లే తెలిసింది అని చెప్పొచ్చు. మనం మనసారా ప్రేమిస్తే మన పార్ట్నర్‌లో లోపాలు మనల్ని బాధించవని తెలిసేలా చేశాడు. సో, నాకే ఇబ్బంది లేదు రాదు కూడా. మీరింకోసారి మన మధ్య ఈ ఊసే తీయకండి అందామె. అందంగా విచ్చాయి అరవింద్ పెదవులు. మాటలు రావనుకున్న ఈ కొండపల్లి బొమ్మకు చాలా ఊసులొచ్చే అని మెడవంపులో ముద్దు పెట్టాడు. అతని చుట్టూ చేతులు వేసి దగ్గరకు అదుముకుంది. కంఠం మీద కిస్ చేసి కిందకి దిగి తమ మధ్య అడ్డంగా ఉన్న పైటని తొలగించాడు. సిగ్గుతో చేతులు అడ్డం పెట్టింది నాయన. చిరునవ్వులు రువ్వుతూ మనమిద్దరం ఒకటేరా ఇంకా ఈ సిగ్గులెందుకు చెప్పు అంటూ చేతులు తప్పించి మునిపంటితో రవికి ముడి విప్పాడు. లోపల దాగక దోబూచులాడుతున్న హిమగిరులను బయట పడ్డాయి. అమృత కలశాన్ని చూసి ఆర్తిగా అందుకుంటూ నాకు ఇదే ఫస్ట్ టైం రా ఏ అఫైర్స్ లేవు అంటూ చేతులతో నిమురుతూ నాలుకతో లిక్ చేసి మైకాని కలిగించాడు. అతడి కురిపించే ప్రేమ జల్లులో నిలువెల్లా తడుస్తూ కళ్ళ నిండా ప్రేమను నింపుకుని చూసింది.
చిక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ లవ్ యూ రా అని హమ్మింగ్ వాయిస్‌తో చెప్పాడు. ముద్దులు గుప్పిస్తూ లవ్ యూ టూ అరవింద్ అంటూ దగ్గరకు కదుముకుంది. నుదుటిన చిరుముద్దులు అద్ది ఈ అందమంతా నాదే అనగానే చూడు నా రోమాలు ఎలా నిక్కబొడుస్తున్నాయో గూస్ బంప్స్ అంటే ఇవేనా అంటూ అల్లరిగా నవ్వాడు. అందంగా నవ్వేస్తూ నాలుకతో పెదవులను తడిపింది. నేను అందిస్తారా ఆ అమృతాన్ని అంటూ ఇద్దరి పెదవుల్ని జతచేసి ఆమెని అతనిలో కలిపేసుకున్నాడు అరవింద్. అరవింద్ నుండి మధురం తెలిసి మరింత పెనవేసింది. ఇద్దరు కాదు ఒకటే అన్నట్టుగా మారిపోయి తమ ప్రేమని పంచుకుంటూ ప్రణయపు జుర్ని అందుకుని శృంగార సరిగమలు ఆలపించారు. ప్రకృతిని రంజింపచేసే పురుషుడిగా తమ ప్రేమను కురిపించి విరహజ్వాలను రేపాడు. ఊపిరి భారంగా మారాయి. అలుపు వస్తున్న ఆగని ప్రణయం ఇంకా ఏదో కావాలని తపన ఇద్దరిలో రేగి పదే పదే తన ప్రేమను పంచుకుని తెల్లవారుజాము వరకు రతియాత్ర సాగించి అలసిన దేహాలతో నిద్రలోకి జారుకున్నారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.